పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తబోతున్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కేసులో సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించబోతున్నారు. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏకంగా 58 లక్షల ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లను ఎందుకు తొలగిస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసీని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ కేసును స్వయంగా తానే వాదించేందుకు అనుమతి ఇవ్వాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ను ఇటీవల కోరారామె. అనుమతి రావడంతో ఈ రోజు ఆమె స్వయంగా వాదనలు వినిపించబోతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాయర్ అవతారాన్ని ఎత్తారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ కేసులో సుప్రీంకోర్టులో స్వయంగా మమతా బెనర్జీనే వాదనలు వినిపించబోతున్నారు. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి అనుమతి కూడా తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మదవి ఈరోజు సుప్రీంకోర్టులో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అంశం పైన కూడా తానే వాదిస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అడగడం జరిగింది. దానికైనా అనుమతించారు. అయితే ఎస్ఐఆర్ పైన ఇటు ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్కి సంబంధించి ఒక పార్టీకి మాత్రమే ఫేవర్ చేసే విధంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ కూడా ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి పిటిషన్లు దాఖలవడం జరిగింది. ఈరోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అంశం పైన తానే వాదిస్తున్నట్టుగా కూడా ఆమె సుప్రీంకోర్టుకు విన్నవించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు ఎస్ఐఆర్కి సంబంధించి కూడా గతంలో అనేక సార్లు కూడా సుప్రీంకోర్టు దృష్టికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకురావడం జరిగింది. ఓటర్లకు సంబంధించి మైగ్రేట్ అవుతున్న వారు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నూతనంగా ఓటర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇతర ప్రాంతాలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిన వారు ఆ రాష్ట్రంలో కూడా ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడే స్థిరపడిపోయి ఉండడంతో వాళ్ళు అక్కడ ఓటు వేస్తున్నారు. అదే వ్యక్తికి సంబంధించిన ఓటు మరో రాష్ట్రంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఈ ఓటర్ల జాబితాను సవరణ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. అనేక రాష్ట్రాలు అంటే బీహార్ లాంటి రాష్ట్రంలోనే 65 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది అనేది కూడా అప్పట్లో కొంత సంచలనం జరిగింది. అదేవిధంగా ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం పైన అయితే బీహార్ ఎస్ఐఆర్ నిర్వహిస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు దృష్టికి కేంద్ర ఎన్నికల సంఘం అనేక అంశాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కొంత సమర్థించడం జరిగింది. అయితే ఓటర్ల ప్రక్రియలో, ఓటర్ల జాబితా సవరణలో కొన్ని పేర్లను తొలగింపుకు సంబంధించి కొంతమంది బ్రతికి ఉన్న చనిపోయినట్టుగా చూయించి వాళ్ళ పార్టీకి ఎక్కడైతే ఓటు బ్యాంకింగ్ తక్కువ ఉంటుందో అటువంటి నియోజకవర్గాల్లో వేరే పార్టీకి సంబంధించిన ఓటర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు చాలా సుదీర్ఘంగా కూడా గతంలో కూడా వాదనలు వినడం జరిగింది. మరి ఈరోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అంశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తానే స్వయంగా వాదిస్తున్నట్టుగా కూడా ఆమె చెప్పడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ యొక్క ఎస్ఐఆర్ పైన వాదనలు మరి మమతా బెనర్జీ ఏమి వినిపించబోతున్నారు, ఆ రాష్ట్రానికి సంబంధించిన జాబితాలో ఎటువంటి అవకతవకలకు ఇటు పాల్పడుతుంది ఎస్ఐఆర్ పేరు మీద కేంద్ర ఎన్నికల సంఘం అనేది కూడా సుప్రీంకోర్టు దృష్టికి ఏం తీసుకోబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతుంది. మాధవి, రైట్, థాంక్యూ గోపి.